దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు చిక్కారు. ఇన్నాళ్లు చనిపోయాడనుకున్న కరుడుగట్టని నేరస్తుడిని వలవేసి పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మహమ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాజ్ ధూమ్ ఖాలీద్ 10 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అప్పట్లో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో ధూమ్ ఖాలీద్ 2 కాళ్లను కోల్పోయాడు. ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఖాలీద్ మహారాష్ట్రకు పరారయ్యాడు. అక్కడ బిచ్చగాడిగా చలామణి అవుతూ కొన్ని గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని నేర ప్రవృత్తిని కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మేడిపల్లిలో నివసిస్తున్న భార్యను సైతం చంపాలని ఖాలీద్ 6 నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న సమాచారంతో ముమ్మరంగా గాలించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసులలో నిందితుడైన ఎంఏ వాజిద్ ఎలియాస్ ధూమ్ ఖాలీద్ అనే క్రూరమైన నేరస్తుడు 2016 సంవత్సరంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ అమ్మాయిని బలవంతంగా కత్తి చూపించి బెదిరించి ఆమెను బలవంతంగా మానభంగం చేయగా మరియు 3 వ్యక్తులు కాపలాగా ఉండి వారు కూడా మానభంగం చేయటం ప్రయత్నించగా జైలు నుండి బెయిల్పై విడుదలై మళ్లీ బయటకు వచ్చి మళ్లీ తన అనుచర బృందాలను ఏర్పాటు చేసుకుని అదే మాదిరిగా బెదిరింపులకు పాల్పడుతూ మహారాష్ట్రకు వెళ్లి తలదాచుకొని అక్కడ కూడా తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ వెతికినా దొరకకపోగా మరియు కరీంనగర్ ప్రజలు అతడు ఏనాడో చనిపోయినాడని చెప్పి పుకార్లు ఇతనిపై గతంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 5 కేసులు, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు మరియు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు మరియు హైదరాబాద్ లో 1 కేసు మరియు మహారాష్ట్రలో కూడా కొన్ని కేసులు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది.